హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. యాక్చువల్ గా అప్పుడు క్యాన్సిల్ అయిన ట్రిప్ మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసాము. సో అందుకే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట మైసూర్ కి. మైసూర్ నుంచి వియా బండీపూర్ ఊటీ వెళ్తాము. అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాన్. 5 days ట్రిప్. ప్రెసెంట్ అయితే మేము కార్పొరేట్ కూలోళ్ళం కాబట్టి మాకు మే డే, లేబర్ వాళ్ళం వెళ్తున్నాము. ఇవాళ హాలిడే కదా, సో ఫ్రైడే వచ్చింది లక్కీగా. సో సాటర్డే సండే ఎలాగో హాలిడే కాబట్టి ఇంకో 2 days పెట్టుకొని ఎక్కడికైనా తిరుగుదామని ప్లాన్ చేసుకున్నాం. అలా వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు అయ్యో ఊగిపోతుంది. స్టెబిలైజర్ కొను మరి. 5 days కాబట్టి 5 days రోజుకొక వ్లాగ్ పెడదాం అనుకుంటున్నా. డే 1, డే 2, డే 3 అట్లాగా. అండ్ ఈ ట్రిప్ కనుక సక్సెస్ అయితే మేబీ మంచి ట్రిప్స్, మంచి వ్లాగ్స్ ఇంకా అప్లోడ్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మా ఎడిటర్ సచ్చినోడు సరిగ్గా ఎడిట్ చేయట్లా. అరే ఉదయ్ గా ఈ సీన్ కట్ చేసావా నీకు పగిలిపోద్దురా. ఇక్కడ మొగోళ్ళే ఆడోళ్ళని కొడతారు అనుకున్నాను, ఆడోళ్ళు కూడా మొగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ సిటీలోనే ఉన్నాం. కొంచెం హైవే ఎక్కిన తర్వాత కొన్ని చూపిస్తా. కొన్ని చూపిస్తా అంటే కొన్ని చూపిస్తావా? కాదు, లైక్ మైసూర్ రోడ్ అదంతా బాగుంటది. బెంగళూరు టు మైసూర్ వెళ్ళే హైవే అదంతా చాలా అందంగా ఉంటది అనమాట. అవి చూపిస్తాను. వ్లాగ్ లో హీరోలా కనిపించాలనుకుంటున్నావు కదా, హీరోలాగా ఏం లేవు, కమెడియన్ లా ఉన్నావు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఇప్పుడు కార్ లో ఉండగానే మేము రూమ్ అది చూసుకొని బుక్ చేసేసుకుంటాము. సో డైరెక్ట్ రూమ్ కి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసి ఫస్ట్ లగేజ్ డ్రాప్ చేసి తర్వాత ప్లాన్ ఏంటి ప్లాన్ చెప్పడానికి నువ్వు నన్ను బ్యాల చేస్తున్నావు రా. అదే మైసూర్ ప్యాలెస్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ జూ, థర్డ్ ప్రయారిటీ ప్రయారిటీ చెప్పకు, ప్లాన్ చెప్పు. అదే ఈ మూడే. బృందావన్ ఓకే, ఒకవేళ ఈ 3 గనక అవ్వకపోతే ఈ రోజులో ఏం చేస్తావు? చూసుకుని వెళ్ళిపోతాం. లడ్డులో ప్లాన్ ఒక్కో ప్లాన్ వేసాడు మళ్ళీ రాత్రి అంతా. ఆకల్లో ఉన్నప్పుడే ఇలా జరుగుతూ ఉంటాయి. అక్కడ పార్కింగ్ కి ఖాళీ లేదు, మొత్తం రెస్టారెంట్ అంతా ఫుల్ ఉందని చెప్పి వాడు ఆపనివ్వలేదు. ఈవెన్ అక్కడ హోటల్ సెక్యూరిటీ వాడే లేదు, వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. సో మేము ముందుకు వచ్చేసాం. ఇప్పుడు తెలీదు ఇంకా ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ తింటాం అనేది. ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్ తీసుకొని రూట్ అయితే ఎక్కేస్తున్నాం మైసూర్ రోడ్. చూడాలి ఇంకెక్కడైనా ఫుడ్ దొరికితే తినాలి, లేదంటే రూమ్కి వెళ్ళేదాకా ఇంకింతే పస్తులు ఉండడమే. ప్రస్తుతానికైతే మేము ఒక స్టే దొరికింది మైసూర్ లో. రూమ్ అయితే చాలా చిన్నది, కాకపోతే మేము ఎక్కువ ఎలాగో బయట తిరుగుదాము, రూమ్ లో ఉండాలనుకోవట్లేదు కాబట్టి ఒకసారి నేను చూపిస్తా రూమ్ ఎలా ఉందనేది. ఇదే రూమ్, మేము అది యూజ్ చేసాం కాబట్టి అది అలా ఉంది. నీట్ గానే ఉంది కానీ కొంచెం చిన్నది, బట్ ఇట్స్ ఓకే. ఎమ్యూనిటీస్ ఎక్కువ ఏం లేవు. ఒక ఏసీ ఇచ్చాడు, ఒక టీవీ ఇచ్చాడు, అండ్ లోపల వాష్రూమ్ లో అయితే గీజర్ అవేం లేవు. ఇది వాష్రూమ్ అయితే పెద్దగానే ఉంది కానీ గీజర్ అవేం లేవు. బట్ ఇట్స్ ఓకే, 1 day స్టే కోసం కదా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఊటీలో అయితే రూమ్స్ దొరకట్లేదు. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అనొచ్చు, ఏమనొచ్చు తెలియదు కానీ మంచి సీజన్ టైంలో మేము మేబీ స్టార్ట్ అయినట్టున్నాం. లైన్ గా 3 days హాలిడేస్ వచ్చేసరికి అందరు ఇటే వెళ్తున్నారు. రూమ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అండ్ ఎండాకాలంలో రాకూడదు, అది అర్థమైంది నాకు. ఇప్పుడైతే జూ పార్క్ కి వెళ్దాం అనుకుంటున్నాము. జూలో కూడా ఏం తిరగము, మాక్సిమం మేము బగ్గీస్ ఎక్కేసి చూస్తాము. అండ్ నైట్ టైమ్ ప్యాలెస్ లైట్స్ అవన్నీ బాగుంటాయి కాబట్టి నైట్ టైం మైసూర్ ప్యాలెస్ వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం అక్కడ ఏమైద్ది అనేది. మేము మైసూర్ జూ కి దగ్గరికి వచ్చేసాం. అయితే నేను ఇక్కడ ఒకటి చూసాను, హార్స్ బండిలు. మనం ఎక్కచ్చా కుందు అవి? చదువు అమ్మాయిలు ఎక్కారు కదా, విజయవాడలో వృక్షాలు అలా ఉంటాయో అలాగే. అదే భలే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, దాని ముందు ఒకటి ఉంది. మేబీ ఇది కామన్ అనుకుంటా ఇక్కడ. యాక్చువల్ గా మైసూర్ మాకు నచ్చింది. బెంగళూరు అనుకున్నాం గానీ బెంగళూరు కంటే కూడా బాగుంది. అంటే లైక్ గ్రీనరీ గానీ, ప్లెజెంట్ గా గానీ, కొంచెం సిటీ కూడా నీట్ గా ఉంది. సో చాలా బాగుంది అనమాట. నీకు ఎలా అనిపించింది? ప్లెజెంట్ గా, గ్రీనిష్ గా, ఓల్డ్ బెంగళూరు ఎలా ఉంటుందో అలా ఉంది. ఇందాక
రూమ్ లో ఉండగానే గొడుగులు కొనుక్కున్నాం ఈ ఎండకి తట్టుకోలేక. అసలు ఎంట్రన్స్ దగ్గర జనాలు ఉన్నారు. ప్రస్తుతానికి బగ్గీ రాలేదని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. 1 hour వెయిటింగ్ చెప్పారు. ఇప్పుడే మా ముందే ఒక 5 బగ్గీస్ దాకా వెళ్ళాయి. సో మేము అది వచ్చాక వెళ్దామని వెయిట్ చేస్తాం అన్నమాట. మైసూర్ జూ కంప్లీట్ అయిపోయింది. కార్ లోకి వచ్చేసాం. ఎగ్జిట్ అయిపోయి డైరెక్ట్ బగ్గి తీసుకొచ్చి ఎగ్జిట్ డోర్ దగ్గర దింపాడు. మేము వచ్చేసి కార్ ఎక్కేసాం. ఇప్పుడు నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ కి వెళ్దాం అనుకుంటున్నాము. బయట క్లైమేట్ అయితే కొంచెం ఇప్పుడే చల్లబడింది. వర్షం పడేలాగా ఉంది కొంచెం. అండ్ నైట్ టైం మైసూర్ ప్యాలెస్ లైట్స్ తో బాగుంటది అంటారని మేము ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ చేసాం. ప్యాలెస్ అయితే క్లోజ్ ఉంది. సో ఓన్లీ లైటింగ్ అయితే అవైలబుల్ ఉంది. అదన్నా అట్లీస్ట్ చూపిద్దామని చెప్పి ఇప్పుడు దిగామన్నమాట. అండ్ రేపు 2nd కి మాకు ఇంకా రూమ్ అయితే బుక్ అవ్వలేదు. 3rd to 5th అయితే మాకు బుక్ అయిపోయినాయి. సో అదనమాట ప్రస్తుతానికి. ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. మనం లైట్స్ అవి చూసుకుందాం. ఓకేనా?